ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. ఇక సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట పట్టణంలోని మోహిన్పుర వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 50వ బ్రహ్మోత్సవాలు స్వర్ణోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 2 రోజుల క్రితం ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో శ్రీ 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 దేవనాథ రామానుజ జీయర్ స్వామి వారు పాల్గొన్నారు. మరో 2 రోజుల్లో రేపు ఎల్లుండి జరిగేటువంటి కార్యక్రమాల్లో శ్రీ 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 త్రిడంది శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారు పాల్గొంటున్నారు. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో ప్రత్యేకంగా ఏర్పడినటువంటి కమిటీ ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ ఉన్నది. మొత్తంగా ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షిస్తున్నది. రేపు కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరగబోతున్నది. అదేవిధంగా స్వామివారి నేతృత్వంలో లక్ష్మీనారాయణ పూజ కూడా కార్యక్రమంలో జరగబోతున్నది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. ప్రధానంగా ప్రతిరోజు కూడా హోమ కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు, స్వామివారికి ప్రత్యేక అలంకరణలు జరుగుతూ ఉన్నాయి. గిరి స్వామి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు వచ్చి పాల్గొంటున్నారు. వేలాదిగా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇక సిద్దిపేట ఖాదర్పురాలో ఒక కుటుంబం అదృశ్యం కావడం స్థానికంగా కలకలం రేగింది. ముఖ్యంగా ఒక పద్మశాలి కుటుంబానికి సంబంధించిన బాలకృష్ణ అనే వ్యక్తికి సంబంధించిన కుటుంబం 5 సభ్యులు ఇంట్లోంచి అదృశ్యం కావడం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పుల బాధతో ఈ కుటుంబం అంతా ఎక్కడికో వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోయారా, ఇంకేదైనా ప్రమాదం జరిగిందనే విషయాల మీద పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. ఇక సిద్దిపేట మండలం బూరుపల్లి వైన్స్లో గడిచిపోయినటువంటి ఎక్స్పైరీ అయినటువంటి బీర్లు అమ్ముతున్నారని చెప్పి స్థానికులు కొంతమంది ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అక్కడ కొనుగోలు చేసినటువంటి కొంతమంది వ్యక్తులు వాటిని ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత ఎక్స్పైరీ డేట్ పరిశీలించగా చాలా రోజుల క్రితమే అవి ఎక్స్పైర్ అయినట్టుగా తెలిసిందన్నారు. ఈ విషయమై స్థానిక ఎక్సైజ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్టు చెప్తూ ఉన్నారు. ఎక్సైజ్ పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని, వైన్స్కు సంబంధించిన వాళ్లతో కుమ్మక్కై వాళ్ళు సరిగ్గా పట్టించుకోవడం లేదని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నారు. మల్లికార్జున వైన్స్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వినియోగదారులు డిమాండ్ చేశారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లాలోని పాపన్నపేట మండలం బాచారంలో జరిగినటువంటి రేణుకా ఎల్లమ్మ దేవాలయ ఉత్సవాల్లో స్థానిక మాజీ శాసనసభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆలయం నిర్మించిన తర్వాత ప్రతిష్టా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో పద్మా దేవేందర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమ్మవారి దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, మెదక్ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలని చెప్పి ఈ సందర్భంగా ఆమె ఆకాంక్షించారు. ఇక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఈరోజు శివయంపేట మండల కేంద్రంలో పర్యటించారు. అక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె సందర్శించారు. నిన్న మొన్న కురిసినటువంటి వర్షాలకు దెబ్బతిన్నటువంటి ధాన్యాన్ని ఆమె ఈ సందర్భంగా పరిశీలించారు. తడిసిపోయిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పి ఆమె డిమాండ్ చేశారు. మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని, వెంటనే ధాన్యం కొనుగోలు అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా సునీత లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో డంప్ యార్డు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతూ ఉన్నది. గత 103, 104 రోజులుగా ఆ ప్రాంతానికి సంబంధించిన 13 గ్రామాల ప్రజలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా నల్లవెల్లి, ప్యారానగర్ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు తమ ప్రాంతంలో డంప్ యార్డు ఏర్పాటు చేయవద్దని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి అక్కడ డంప్ యార్డుకు అనుకూలంగా ఇచ్చినటువంటి జీవోని రద్దు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. అక్కడ డంప్ యార్డు ఏర్పాటు చేస్తే తమ ప్రాణాలు అడ్డుపెట్టైనా అడ్డుకుంటామని చెప్పి ఈ సందర్భంగా ఆయా గ్రామాలకు సంబంధించిన ప్రజలు ప్రతినబూనారు. ఇక జహీరాబాద్లో అక్కడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో ఏర్పాటు చేసినటువంటి దుకాణ సముదాయాల్లో కిరాయి ఇవ్వకపోవడం వల్ల అక్కడ నష్టం వాటిల్లుతున్నది. అట్లాగే మున్సిపాలిటీకి తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని, అట్లాగే డబ్బులు కట్టినటువంటి వినియోగదారులకు కూడా తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా ఆరోపించారు. ముఖ్యంగా అక్కడ చాలా రోజులుగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్, రైతు బజార్ నిర్మించి అందుకు సంబంధించిన దుకాణ సముదాయాలు కూడా నిర్మించినప్పటికీ కూడా వాటిని కేటాయించడంలో మున్సిపాలిటీ తీవ్ర జాప్యం చేస్తున్నదని, తక్షణమే వాటిని కేటాయించి మున్సిపాలిటీకి సరైనటువంటి ఆదాయం దక్కే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.